అందరికీ నమస్కారం అండి. మన ముఖ్య అతిథులు ఏం చేస్తున్నారు? దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కూర్చున్నాము. అలాగే మన అతిథులు మన ప్రాంగణంలోకి వచ్చాక ఒక్కసారి కరతాళంత వరకు ఆహ్వానపడ్డాం. ఆలపాటి రాజా గారు ఏం చేశారు? రాజా గారు మీకు స్వాగతం. జేఎన్టీఆర్ సింగపూర్ తరఫున మేము మీకు హార్దిక స్వాగతం పలుకుతున్నామండి. రాజా గారికి వారి కుటుంబ సభ్యులందరికీ జేఎన్టీఆర్ సింగపూర్ తరఫున ఘన స్వాగతం. అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులు జరుపుకుంటున్న ఈ శ్రీ ఆలపాటి రాజా గారితో ఈ మీటింగ్ ని మేము చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నామండి. దయచేసి కూర్చోవలసిందిగా కూర్చున్నాము. అలాగే తదుపరి అందరి వద్దకు మన రాజా గారు వస్తారండి. ఒకసారి వాటిని మనం చూస్తాము. వెంకట్రావు గారు, రాంబాబు గారు కూడా కూర్చోవలసిందిగా కూర్చున్నాము. అలాగే అందరికీ ఒక చిన్న విన్నపం అండి. ఇది మన ప్రియ నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో మనం జరుపుకుంటున్న ముచ్చట్ల కార్యక్రమం. ఇది పార్టీలకు అతీతంగా మనం అన్నగారి అభిమానులుగా అందరం ఒక చోట చేరి జరుపుకుంటున్న చిన్ని సమావేశం. దయచేసి పార్టీల పరంగా అట్లా ఏమి మాట్లాడకుండా మనం అన్నగారి అభిమానులుగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుందాం. ఓకే, మనం ఆల్రెడీ కొంచెం సమయభావంతో లేట్గా వెళ్తున్నాము కార్యక్రమానికి. మన కార్యక్రమంలోకి వెళ్ళవచ్చు. చప్పట్లు అలాగే కరతాళతో ముందుగా వేదిక మీదకు సింగపూర్ లో అందరికీ చిరపరిచితులు కాకతీయ సాంస్కృతిక పరివారం అనే ఒక ఆర్గనైజేషన్ కు ప్రెసిడెంట్ గా పనిచేస్తూ తెలుగు భాషకు, తెలుగు వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముందుగా నిలబడి మనందరికీ గుర్తు వచ్చే ఒకే ఒక పేరు శ్రీ రాంబాబు పాతూరి గారు. రాంబాబు పాతూరి గారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. వారికి విజయవాణి గారు వచ్చి బొకే అందించవలసిందిగా కోరుచున్నాము. మెమోటోని సురేష్ గారు వచ్చి అందించవలసిందిగా కోరుచున్నాము. తదుపరి మన అందరికీ చిరపరిచితులు, చాలా సంవత్సరాలుగా సింగపూర్ లో ఉంటూ తెలుగు వారికి ఏ అవసరం వచ్చినా వారు ముందుండి మనకి సహాయ సహకారాలు అందిస్తుండే శ్రీ వడ్లమూడి వెంకట్రావు గారు, వారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వారికి బొకే అందించాల్సిందిగా శ్రీమతి రాధిక గారిని,
అలాగే వారికి షాప్ అందించవలసిందిగా నమ్మటోని పార్టీ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. జర్నలిస్ట్ గా ప్రస్థానం ప్రారంభించిన వీరు గుంటూరుకు చెందిన సీనియర్ పాత్రికేయ ప్రముఖులు. సినీ రాజకీయ విశ్లేషణలలో వీరు ప్రత్యేకమైన వరవడితో చదివే పాఠకులను ఆలోచింపచేసేవిగా రచనలు చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. రేపటి కోసం అనే తెలుగు దినపత్రికలో చీఫ్ ఎడిటర్ గా ఎన్నో అంశాలపై వీరు వ్రాసే వ్యాసాలు ప్రస్తుత సమాజ పరిస్థితులను కంటికి కట్టినట్లు చూపిస్తాయి. వీరు రచయితగా కూడా ఎన్నో గౌరవాలు అందుకుంటున్నారు. ముఖ్యంగా వీరు రచించిన చంద్రబాబు ఎక్స్ లో అనంత భావజాలికుడు అనే పుస్తకం దాదాపు 5 భాషల్లో అనువదించబడమే కాకుండా దాన్ని పరిగణలోకి తీసుకుని అమెరికాలోని సౌత్ వెస్టర్న్ అమెరికన్ యూనివర్సిటీ జర్నలిజం విభాగానికి సంబంధించి డాక్టరేట్ అందించింది. డాక్టర్ శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారిని సాధారణంగా సింగపూర్ JNTR వేదిక మీద ఆహ్వానం కలుగుతుంది. వీరికి బొకే అందించవలసిందిగా వినీలా గారిని, మెమోంటో అందించవలసిందిగా వాసు గారిని ఆహ్వానిస్తున్నాము. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పుడు సొంత ఊరిలో ఉన్న ఇంటితో పాటు వారికి వస్తున్న పెన్షన్ కూడా పార్టీకి ఇవ్వడమే కాకుండా మొట్టమొదటి మహానాడుకు విజయవాడ నుండి తిరుపతి వరకు పాదయాత్రలో వెళ్లిన తండ్రి గారిని ప్రేరణగా తీసుకుని ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన పట్టుదలతో న్యాయవాదిగా వృత్తిని చేపట్టి అక్కడ విజయాలు సాధించి అక్కడ నుండి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ రంగంలో తన స్థిరమైన ముద్ర వేసుకుని అప్రతిహతంగా తెలుగుదేశంలో తన రాజకీయ ప్రస్థానం సాగిస్తున్న నాయకులు, సుదీర్ఘకాలం ప్రజాసేవకు అంకితమైన నిజమైన నిక్కచ్చైన ప్రజాసేవకులు వీరు. ఆలపాటి రాజా అని తెలుగుదేశం అభిమానులందరూ ముద్దుగా పెంచుకుని, అలాగే ఈ పేరు వింటేనే టీడీపీ శ్రేణుల్లో ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటుంది. పార్టీ హైకమాండ్ మాటే తన మాట. పార్టీ ఏది చెప్పినా ముందు వెనుక చూడకుండా రంగంలో దిగిపోయే తత్వం ఉన్న అతి కొద్ది మంది నేతల్లో మన రాజా గారు అందరికంటే ముందు వరస్తులో ఉంటారని చెప్పొచ్చు. యూత్ లీడర్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో విజయాలు సాధించి ఆ పరంపరలో ఎమ్మెల్సీగా కూడా అత్యంత మెజారిటీతో దాదాపు 82,320 ఓట్ల ఘన మెజారిటీతో గెలుపొందిన నాయకుడు. అందరూ డెల్టా టైగర్ అని ముద్దుగా పిలుచుకునే శ్రీ ఆలపాటి రాజేంద్ర గారిని మా లయన్ సిటీ సింగపూర్ తరపున JNTR సింగపూర్ అభిమానులు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. రాజా గారు స్వాగతం. వారికి బొకే అందించవలసిందిగా దివ్య గారిని, అలాగే మెమోంటో అందించవలసిందిగా నవీన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇంతమంది తెలుగుదేశం అభిమానులు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎంత ఘనంగా జరుపుకుంటున్నందుకు, మీ అందరూ మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు ముందుగా మా JNTR సింగపూర్ తరపున మీకు నమస్సులు తెలియజేసుకుంటున్నామండి. అతిథులు ఆశీనులవలసిందిగా కోరుచున్నాము.
మన ముఖ్య అతిథి శ్రీ రాజా గారి గురించి ఒక చిన్న ఏవి ఉంటుంది, ఏవి ప్లే చేయవలసిందిగా కోరుచున్నాము. నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజకీయ ప్రస్థానాన్ని 4 నిమిషాల్లో మేము పూర్తిగా వివరించలేమని మాకు తెలుసు స్వామి. కానీ మా వంతు ఉడతాభక్తిగా మీకు సమర్పించుకున్న ఏవి ఇది. తదుపరి JNTR సింగపూర్ తరఫున స్వాగత వచనాలు చెప్పడానికి త్రివిక్రమ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. త్రివిక్రమ్ గారు. పెద్దలు, గౌరవనీయ అతిథులు, శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీ పట్లముటి వెంకట్రావు గారికి, అలాగే శ్రీ శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మన JNTR కుటుంబ సభ్యులందరికీ, అలాగే మన తెలుగింటి సోదర సోదరి మనందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో నడుస్తున్న మన JNTR కుటుంబ కార్యక్రమంలో
జేఎన్టీఆర్ సింగపూర్ కుటుంబ కార్యక్రమంలో మనందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ గారు మన తెలుగు జాతికి దక్కిన ఒక వరం. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన కృషి ఆయన్ని సినీ రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఆయన నటించిన మాయాబజార్, మిస్సమ్మ, దానవేల సూరకర్ణ లాంటి చిత్రాలు మన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాగే రాజకీయాల్లో మన ఎన్టీఆర్ గారు చరిత్ర సృష్టించారు. ఎంతో మంది ఉద్యోగుల్ని కాదని తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే విశేష ప్రజాదరణ చూరకొని అధికారాన్ని కైవసం చేసుకొని ముఖ్యమంత్రిగా మన తెలంగాణ జిల్లాలో ఎన్నో బాధలు పెడుతున్న పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ₹2 కిలో బియ్యం లాంటి పథకాలను పెట్టి మన తెలుగు గంగ, నదుల అనుసంధానం ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మన తెలుగు వారి జీవన ప్రమాణాలని పెంచడానికి ఎంతో కృషి చేశారు. మన జేఎన్టీఆర్ సింగపూర్ గ్రూప్ ఆయన అంతటి మహాశయుడి ఆశయాల్ని ముందుకు కొనసాగిస్తుంది. అలాగే సింగపూర్లో ఉంటూ తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మన గ్రూపు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్ని, వినోద ప్రచారాల్ని, చాలా అనేక రకాల సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తుంది. అలాగే పార్టీలకు అతీతంగా భేదాలు లేకుండా మన తెలుగు వారందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి శాయశక్తుల కృషి చేస్తుందని మీకు చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఈ కార్యక్రమానికి మీ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ మున్ముందు భవిష్యత్తులో మనం ఎలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, దానికి మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ మన ఎన్టీఆర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మన తర్వాత తరానికి ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని అందించాలని ఆశిద్దాం. చివరిగా మన జేఎన్టీఆర్ అలాగే చివరగా జేఎన్టీఆర్ గ్రూప్ మరిన్ని విజయాలు సాధించాలని, తెలుగు సంస్కృతి ఘనతను మన ప్రపంచవ్యాప్తంగా చాటాలని ఆకాంక్షిస్తూ జేఎన్టీఆర్ జై తెలుగు జాతి. సారీ. అలాగే ఇక్కడికి విచ్చేసిన మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి నేను యాక్చువల్గా ఆయన గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి నాకు. నేను ఇప్పుడు అవన్నీ చెప్పలేను కాబట్టి, కానీ ఆయన జీవిత ప్రయాణం మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చు. ఆయన ప్రయాణం చూస్తే ఒక స్వాతంత్ర సమరయోధులు ఫ్యామిలీ నుంచి వచ్చి అదే లక్ష్యాన్ని కంటిన్యూ చేస్తూ మంత్రిగా, ఎమ్మెల్యేగా, అలాగే వేరు నియోజకవర్గాల నుంచి తన ప్రభావాన్ని చూపిస్తూ మన ఎమ్మెల్సీలో మనం చూసాము, అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఆయన కొనసాగిస్తున్న ఆయన జీవిత ప్రయాణాన్ని మనం అందరం స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మన జీవితాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయి, అన్నిటినీ బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ, అలాగే మన చంద్రబాబు నాయుడు గారి పుస్తకం రిలీజ్ చేయడానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన మన శాఖమూర్తి శ్రీనివాసరావు గారు, అలాగే మన తెలుగు జాతి ఉన్నతికి తెలుగు వారి
పనులు అంటే అన్ని విధాలుగా ముందుండే మన పాతూరి రాంబాబు గారికి, ఆయనతో నేను 4 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాను. గ్రేట్ లీడర్, ఆయనతో కలిసి వర్క్ చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతతో సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. కృతజ్ఞతలు త్రివిక్రమ్ గారు. మీరు చెప్పినట్లు నిజంగా మనకి ఈరోజు 4 అతిథులు ఇక్కడ ఉన్నారు. మన ప్రియ అతిథులు, మన గౌరవ అతిథులు. వారందరూ వారి సమయాన్ని వెచ్చించి మన కోసం ఇక్కడ వారి సమయాన్ని స్పెండ్ చేస్తున్నారంటే మనందరికీ చాలా గర్వకారణం అది. ఓకే, ఇంకా మనం మన అతిథుల యొక్క ప్రసంగాలు విందాము. అలాగే ఆ తరువాత పుస్తక ఆవిష్కరణ ఉంటుందండి. చంద్రబాబు ఎక్స్పో అనంత భావజాలికుడు అన్న పుస్తక ఆవిష్కరణ ఉంటుంది. ఆ తదుపరి మనకి డిన్నర్ కార్యక్రమం ఉంది. ఆ తర్వాత మనం డిన్నర్ చేసే సమయంలో అందరూ మన రాజా గారి దగ్గరికి అది వచ్చి ఏదైనా ఉంటే ముఖాముఖి మాట్లాడొచ్చు. ముందుగా మనందరికీ చిరపరిచితులైన శ్రీ రాంబాబు పాతూరి గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ముందుగా మన ముఖ్య అతిథి ఎమ్మెల్సీ గారు రాజేంద్ర ప్రసాద్ గారికి, అట్లానే శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారికి, అట్లానే మన అందరికీ సుపరిచయులు సింగపూర్ వాస్తవ్యులు వెంకటమూడి వెంకటరావు గారికి నమస్సుమాంజలు. అట్లానే ఈ సాయంత్రం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సింగపూర్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకి, తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా స్పీచ్ చాలా షార్ట్గా ఉంటుంది. సో మరి రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి తెలుసుకోవాలంటే మనం కొంచెం హిస్టరీలోకి వెళ్ళాలి. 1989లో మీరు అందరూ చూస్తే ఒక విషాదకర సంఘటన జరిగింది. రంగా గారి గురించి ఒక ఇన్సిడెంట్ జరిగింది విజయవాడలో. సో అప్పుడు 89లో ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఒక పూచిగా చూపించి ఆ కాంగ్రెస్ లీడర్స్ ఏం చేశారంటే తెలుగుదేశం వాళ్ళ మీద, ముఖ్యంగా గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల తెలుగుదేశం లీడర్ల మీద టార్గెట్ చేసి భయభ్రాంతులు గురి చేశారు. కొంతమంది అమాయకులను కూడా చంపేశారు. ఆ టైంలో ఏమైందంటే తెలుగుదేశం పార్టీకి అనేది ఆ లీడర్షిప్ కానీ యూత్ కానీ నిస్సత్తుతో ఉన్నారు. ఆ టైంలో మన రాజేంద్ర ప్రసాద్ గారు గుంటూరు జిల్లా తెలుగు యూత్ ప్రెసిడెంట్గా చేపట్టి యువతని ఉత్తేజపరిచి పార్టీ క్యాడర్ని కాపాడుకోవడంలో చాలా కృషి చేశారు. అది మీకు అందరికీ తెలియపోవచ్చు. కానీ ఆ సంఘటన, ఆయన చాతుర్యత, అతని పట్టుదల అవన్నీ చూసి ఎన్టీ రామారావు గుర్తించి 1994 అండి 1994లో ఆ ప్రజలను గుర్తించి ఎమ్మెల్యేగా సీట్ కేటాయించారు. ఎమ్మెల్యేగా సీట్ కేటాయించారంటే అట్లా ఇట్లా కాదు. అక్కడ ఎవరున్నారు? ఏమూరు నియోజకవర్గంలో ఉద్దండులు ఎవరున్నారు? ఎడ్లపాటి వెంకటరావు గారు, ఆగండి వస్తున్నాను, ఇలాంటి లీడర్లు అందరూ ఉన్నారు. కానీ యువకుడు 34 ఇయర్స్ దాంట్లో ఎన్టీ రామారావు గారు ఆయన ప్రతిభని, అతని చేసిన సర్వీస్ ని గుర్తించి ఎవరి మీద పోటీ పెట్టారనుకున్నారు? అప్పటికే కాంగ్రెస్ లో సీనియర్ లీడరు, మినిస్టర్ గా పనిచేస్తున్న ఆల్పాటి ధర్మారావు గారు మీద పోటీ పెట్టారు. ఏమైంది? 34 సంవత్సరాల వయసులో ఉంది. ఇవన్నీ మనం ఎందుకు చెప్తానండి? ఇది మనకు స్ఫూర్తి. మనం ఒక లక్ష్యం వైపు పనిచేస్తా, మనకిచ్చిన టాస్క్ ని వేరే డీవియేషన్ లేకుండా ఆయన పని ఆయన చేసుకుంటా స్ఫూర్తి తగిలిస్తే మనం సాధించలేనిది ఏముండదని చెప్పి మనం రాజా గారి గురించి చూస్తే అర్థమవుతుంది. మనకి మీరందరూ నాతో ఏకీపిస్తారనుకుంటున్నాను. ఇది అయింది, ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 నుంచి 2004 వరకు 2 టర్మ్లు ఎమ్మెల్యేగా చేశారు. ఈ మధ్యలో ఆయన ప్రజలు చూసి మినిస్టర్గా కూడా సెలెక్ట్ అయ్యారు. ఈ మినిస్టర్గా ఆయన ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక మెరాకిల్ జరిగింది. మీరందరూ వింటా ఉంటారు చంద్రబాబు గారి నోటి నుంచి, నేను 30 కాలేజీలు ఉంటే 350 ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాను అని. అంటే చంద్రబాబు గారు గొప్ప ఉంది, కానీ అప్పుడు ఎవరు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉంది? ఆల్పాటి రాజా గారు. మీరందరూ గర్వంగా చెప్పచ్చు, 38 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 350 ఇంజనీరింగ్ కాలేజీలు విస్తరించి మనలాంటి వారికి భవితకు బంగారు బాటలు వేసిన
ముఖ్యంలో ఆల్పాటి రాజా గారు ఒకరు. ఇదొక్కటే కాదు, ఇన్ని కాలేజీలు 350 కాలేజీలు చేసినా సరే ఒక్క అవినీతి మనకు అంటకుండా, ఏమీ కరప్షన్ లేకుండా. ఇప్పుడు చూస్తే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వాలంటేనే అవినీతి జరుగుతుంది. 350 అంత మెగా రేంజ్ లో ఎంత ఎక్స్పాన్షన్ జరిగినా ఒక్క అవినీతి మనకు అంటకుండా మనకి రాజా గారు ఒక మచ్చుతున్నగా నిలిచారు. ఇక మంత్రి తర్వాత 2001లో మంత్రివర్గ రీషఫలింగ్ లో ఆయన మంత్రివర్గంలో చోటు లేకపోయినా సరే పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి అతని లక్ష్యాన్ని ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, వాళ్ళ నియోజకవర్గాలకు ఏం చేయాలి, ప్రజలతో ఎట్లా ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడు లాయల్ గా, పార్టీకి లాయల్ గా జీవనం సాగించారు. ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం పోరాటంతో కూడింది. అతను ఏది ప్రత్యేకంగా ఆశించి చేసిందేం కాదు. ఇలాంటి విషయాలు మనం రాజా గారి గురించి చూసి మనం స్ఫూర్తి పొందాలి. మన నిజ జీవితంలో కూడా ఇలాంటివి తీసుకొని మనం ఒక లక్ష్యం చేసుకుంటే, ఉద్యోగం చేస్తున్నా, కుటుంబం చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, రాజకీయాల్లో ఉన్నా సరే ఇలాంటివి మనం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తే మన జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని నాకు ప్రగాఢ విశ్వాసం. ఇది అయిపోయింది. 2019లో రాక్షస పాలన వచ్చింది. మీకు అందరికీ తెలియదు, స్వతహా ఆయన లాయర్. మీరు చూస్తూ ఉంటే, న్యూస్ లో చూస్తూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర ఈయన ఉండేవారు. మీరు చూస్తే గుర్తు పెట్టుకొని వెళ్ళి చూడండి, ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర ఈయన ఉన్నారు. కార్యకర్తలు ఎవరు అరెస్ట్ అయినా అంటే బ్యాక్ ఎండ్ లో లీగల్ గా ఎంత పార్టీ కోసం కష్టపడ్డారో ఎన్ని మనకి కనపడవు, బయటికి ఆయన చెప్పుకోరు. మనం ఎందుకు చూస్తుంటే ఆయన కృషి, ఆయన వాల్యూ పార్టీకి, ఆయన మనకి పార్టీకి ఇచ్చిన వాల్యూ అనేది చాలా విలువ కట్టలేదు. సో లీగల్ గా ఎంత కష్టమో 2019 నుంచి ఏం జరిగిందో అందరికీ తెలుసు. సో ఆయన నిస్వార్థంగా ఆయన లాయర్ అవటం వలన అందరికీ కార్యకర్తలతో కష్టపడి అందరినీ లీగల్ అడ్వైజ్ ఇవ్వటము, పార్టీ మొత్తానికి లీగల్ గా చూసుకున్నారు. ఇక తర్వాత మీకు తెలిసే ఉంటుంది, తెనాల్లో మన అమరావతి రైతులు శిబిరం వేసి దీక్షలు చేస్తుంటే వైసీపీ నాయకులు ఏం చేశారంటే శిబిరం లేపేసి శిబిరం తగలబెట్టారు. గుర్తుందో లేదు, తగలబెట్టి ఏం ఛాలెంజ్ చేశారో తెలుసా రాజా గారిని? మా తెనాలి చంద్రబాబును లోకేష్ కూడా అడుగు పెట్టేయమన్నారు. ఆయన ఛాలెంజ్ తీసుకొని వచ్చాం, తెనాలి వచ్చామని చెప్పి భారీ సభతో ఛాలెంజ్ స్వీకరించి చేశారు. చూస్తానికి సౌమ్యంగానే ఉంటారు, తేడా వస్తే డొక్క చీల్స్తారు. సో తెలిసి కొన్ని విషయాలు మనం రాజా గారిని చూసి స్ఫూర్తి పొందొచ్చు. ఇవన్నిటి కాకుండా ముందు ఎమ్మెల్సీగా దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఆయన ముందు ఈ ఎమ్మెల్సీ అనే కాకుండా ముందు పెద్ద పెద్ద పదవుల్లో ఉండాలని, మనందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఈ సింగపూర్ తెలుగు ప్రజల తరఫున, JNTR గ్రూప్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కృతజ్ఞతలు రాంబాబు గారు. చాలా చక్కగా రాజా గారి గురించి చెప్పారు. ఆయన మాటల మనిషి గారు, చేతల మనిషి ఫస్ట్ నుంచి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన చెప్తున్నారు 1994లో ధర్మారావు గారి మీద నిలబడ్డారని. అప్పుడు అన్నగారు వారి ఏప్రిల్లో చెప్పారు, అన్నగారు పిలిచి ఏం బ్రదర్ అవతల వాళ్ళు అంతుంది బలం ఇంతొంది బలం అంటున్నారంటే ఈయన అన్నారంట, నా దగ్గర బలమేమి లేదు సార్, అప్పుడు బలం వల్ల మీరేనని. ఆ మాటగా ఆయన మేమున్నాను ముందుకు పదండి బ్రదర్ అని ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం అన్న నందమూరి తారక రామారావు గారు నన్ను అంతే అభిమానంగా, నిజంగా ప్రజల మనిషి అంటే అసలైన అర్థం కింద మన ఆలపాటి రాజేంద్ర గారు ఉంటున్నారు. మరి ఒకసారి కృతజ్ఞతలు రాంబాబు గారు, మీ విలువైన మీ స్పీచ్ కు రాజా గారు మీకు నమస్సులు. తదుపరి మా సింగపూర్ మిత్రులు శ్రీ వడ్లమూడి వెంకట్రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ నా నమస్కారం. మన ముఖ్య అతిథి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి స్వాగతం. అలాగే రఘుమూర్తి శివప్రసాద్ గారికి, నవాబ్ గారికి. ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ప్రతి వాలంటీర్కి నా కృతజ్ఞతలు. నాకు ఆపర్చునిటీ కల్పించినందుకు రాజేంద్ర ప్రసాద్ గారికి కలిసినందుకు. నేను రాజేంద్ర ప్రసాద్ గారిని ఇప్పటి వరకు కలవలేదు, కానీ ఆయన గురించి ప్రతిరోజు చాలాసార్లు మన వేణుకుమార్ గారు ద్వారా చాలాసార్లు విన్నాను ఆయన గురించి. తర్వాత నేను ఎక్కువ మాట్లాడలేను రాంబాబు గారి లాగా, కానీ ఒకటే రామచంద్ర గారి గురించి చెప్పింది. రాత్రి క్యాజువల్ మా బ్రదర్ ఫోన్ చేసి, మా బ్రదర్ గుంటూరు డిస్ట్రిక్ట్లో వచ్చేసారు అనమాట, తన ఎలక్ట్రికల్ ఇంజనీర్గా. తనకి మా బ్రదర్ ఫోన్ చేసి
నీకు రాజేంద్ర ప్రసాద్ గారు ఏమైనా పరిచయం ఉందా అని అడిగాను. అవును, నాకు పరిచయం ఉంది ఆయనతో. అంటే ఎలాగంటే మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి అసలు నాకు గుంటూరు నుంచి విజయవాడకి ట్రాన్స్ఫర్ కావాలంటే ఆయన అప్పుడు మినిస్టర్గా ఉన్నారంట. ఆయన ఇమీడియట్గా ఫోన్ చేసి ఇంకో ఆయన ఎలక్ట్రికల్ మినిస్టర్కి సార్ మా ఇంటర్నల్ సర్కిల్ నుంచి వచ్చారు వీళ్ళు చేయండి అని చెప్పి ఇమీడియట్గా మా బ్రదర్ దగ్గర ఫోన్ చేశారంట. అది ఆయన గొప్పతనం. అది నేను థ్యాంక్స్ అండి. నేను ఆయన చెప్పు కూడా చెప్పలేదు, ఇప్పుడు మీకు అందరికీ చెప్తాను చెప్తున్నాను. థ్యాంక్స్ అండి. ఇంకా నేను యాక్చువల్గా అది గుడివాడ దగ్గర విలేజ్ అనమాట. సో నేను రామారావు గారి ఊరికి 10 కిలోమీటర్లు మా ఊరికి వచ్చిందన్నమాట. సో 1982లో రామారావు గారు అట్నేన్ నాగేశ్వరరావు కాలేజ్ గుడివాడలో ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు నేను దానికి అటెండ్ అయ్యాను. తర్వాత నేను 95లో ఇక్కడికి వచ్చేసాను సింగపూర్కి. సో అప్పటి నుంచి నేను చంద్రబాబు గారిని కూడా కలవడానికి అవ్వలేదు, ఎప్పుడు కలవలేదు. మళ్ళీ 2018లో కలిసి. సో మాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, మనం 10 ఏళ్ళు వెనకపోతే ఇంకా బాగుంటుంది. మేము ఎందుకంటే చంద్రబాబు గారిని పెద్ద మేము రిప్లేస్ చేసుకోవాలి, ఈ జనరేషన్ రిప్లేస్ చేసినట్టు. కానీ మేమందరం అనుకుంటున్నాం, నా డ్రీమ్ ఏంటంటే అమరావతి రియలైజ్ అయ్యి మొత్తం అమరావతి అలా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తే. ఇప్పుడు మేము రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాం. సో అక్కడ 6 నెలలు ఇక్కడ 6 నెలలు కడతాం డ్రీమ్ చేస్తాం. సో మీరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ కొంచెం పుష్ చేసి, సో నెక్స్ట్ టైం కూడా అదేమో తెలుగుదేశం ఉండేది ట్రై చేసి గట్టిగా ఉండి మొత్తం మన డ్రీమ్స్ అని ఇదవుతాయి కనుక నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో నెక్స్ట్ 30 years నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి నెక్స్ట్ 30 years 6 months అక్కడ 6 months ఇక్కడ గడుపుదాం మా డ్రీమ్స్ అనమాట. సో హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ హ్యాపీన్ పాజిటివ్ అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆల్. కృతజ్ఞతలు వెంకట్రావు గారు. మీరు అన్నట్టు చంద్రబాబు గారిని మనం యూటిలైజ్ చేసుకోలేదనుకుంటున్నాం, కానీ ఆయన నెక్స్ట్ 100 సంవత్సరాలు కూడా సరిపడా మన అందరికీ అందించేస్తున్నారు. ఆయన అన్ని ప్రతిసారి ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారి ఆయన చేసే సంస్కరణలు తరువాత 100 సంవత్సరాల తర్వాత తెలుగువాడి ఉన్నతి ఎలా ఉండాలి అన్నది ఆయన అన్నిటికీ అతీతంగా తెలుగు జాతి, తెలుగు ప్రజలు, తెలుగు మనుషులు అంటే ఆయనకి ప్రాణం. ఇదే విషయాల మీద ఇప్పుడు మనకి శ్రీ శాఖమూరి ప్రసాద్ గారు నందమూరి తారక రామారావు గారి ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, ఆయన ప్రజల కోసం ఎలా పాటుపడుతుంటారు, ఆయన ఉండాల్సిన అంటే ఒక గ్లోబల్ లీడర్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఇలాంటివన్నీ ఆయన దగ్గరుండి చూస్తూ ఉంటారు ఎప్పుడూను. ఇప్పుడు శ్రీ శాఖమూరి ప్రసాద్ గారు నేను మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారు, మీకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను ఎప్పుడు వేదికల మీద ఉపన్యాసాలు ఇప్పుడు చెప్పలేదు, అందులో మా రాజయ్య గారి ముందు అసలు మాట్లాడినాము. పెద్దలు సుబ్బారావు గారికి, వెంకటరావు గారికి నమస్కారం అండి. నాయకుడు అన్న పదానికి ఒక నికాసైన నిర్వచనం ఆలపాటి రాజయ్య గారు. ఈ మాట నేను ఏదో ఊరికే ముఖస్థితి కోసం ఏదో ఇట్లా చూడటం లేదు. ఒక 37 సంవత్సరాలు జర్నలిస్ట్గా నేను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎప్పుడు గమనిస్తా నేను ఈ మాట చెబుతున్నాను. ఆయన నిజమైన ప్రజానాయకుడు, 16 నాళ్ళ ప్రజానాయకుడు అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒకే పార్టీకి, ఒకే నాయకుడికి విధేయతగా ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగటం అనేది ఇప్పుడు అసలు రాజకీయాల్లో మనం చూడలేము. ఎన్ని కష్టాలు వచ్చినా, విమర్శలు వచ్చినా ఒత్తిళ్ళకి ఎరవకుండా, ప్రలోభాలకి లొంగకుండా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండి ఒక ముందు వరుసలో ఒక పోరాట యోధునిగా ఉండి వారికి అండగా నిలిచే రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు ఉన్న వర్తమాన రాజకీయాల్లో ఒక అరుదైన నాయకుడు, ఒక ఐకానిక్ లీడర్ అనేది చెప్పొచ్చు. ఇది పొగట్ట కాదు. నేను ఒక పాత్రికేయునిగా నేను నా పరిశీలనలో ఉన్నది, నేను గమనించింది, నేను ఫీల్ అయింది, నేను చూద్దా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మాతృదేశానికి, మాతృమూర్తులకి దూరంగా ఉంటూ మాతృభాషని, మాతృ సంస్కృతిని పరిరక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నమస్కారాలు. విజన్ అనే పదానికి ఒక నిలువుటత్వం లాంటిది ఈ సింగపూర్ దేశం. ఇలాంటి సింగపూర్లో ఈ విజన్కి ఒక పేటెంట్ రైట్ ఉందని చెప్పొచ్చు. అట్లాంటి సింగపూర్లో ఒక విజనరీ గురించి మాట్లాడుకోవటం, ఆ విజనరీ గురించి కార్యక్రమం ఏర్పాటు చేయటం, దానికి
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం అనేది చాలా గొప్ప విషయం, అభినందనీయం. అందుకు JNTR సింగపూర్ టీం సభ్యుల్ని మనపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మీరు చేపట్టిన ఈ కార్యక్రమం మన తెలుగు జాతి మొత్తానికి గర్వించే కార్యక్రమం అవుతుంది. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఎన్నో పుస్తకాలు వచ్చాయి, ఇప్పటి వరకు ఎన్నో విశ్లేషణలు వచ్చాయి. కానీ అలా కొన్ని కొత్త కోణాలు ఇప్పటికీ ఆయన భావజాలం అనేది సంపూర్తిగా ఎవరికి అర్థం కాదు. ఆయన అనంత భావజాలి. అందుకనే ఈ పుస్తకానికి కూడా X.O అంటే ఒక ఇన్ఫినిటీ అప్గ్రేడేషన్లో ఇక దానికి అంతం లేదనమాట, అలా పెట్టడం జరిగింది. అలాంటి చంద్రబాబు నాయుడు గారి అనంతమైన ఆలోచనల్లో ఉన్న కొన్నింటిని ఒక సమాహారంగా సమకూర్చి పుస్తక రూపంలో కొంచెం ముందు తరాల వారికైనా తెలియజేయాలనేది ఎంతో పుస్తక రూపంలో కొన్ని పొందుపరచడం జరిగింది. దానికి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని ఆవిష్కరించుకోవడం అనేది కూడా ఎంతో సముచితమైనది. దాంట్లో అన్ని విధాల ఒక మంచి కార్యక్రమం అని నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కృతజ్ఞతలు శ్రీనివాస్ ప్రసాద్ గారు. ఇప్పుడు వారు మనకి మెన్షన్ చేశారు కదా, చంద్రబాబు X.O అనంత భావజాలికులు అని. అందులో ఒక వాక్యం ఉంటుందండి. మామూలుగా మనకు ఒక అపూర్వమైనది ఏదన్నా మన దగ్గర ఉందంటే కోహినూరు వజ్రం మన దగ్గర ఉంది అన్నట్టు, అంటే అంతకు మించి అపూర్వమైనది ఏది ఉండదని. ఆయన ఎలా రాశారంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక కోహినూరు వజ్రం కాదు, కోహినూరు వజ్రం ఎవరి దగ్గర ఉంటే వారికే విలువని అందిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సమంతకమణి, అంటే ప్రతిరోజు ఆ సమంతకమణి కొన్ని పౌండ్ల బంగారాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మనకి పౌరాణిక కథ తెస్తే సమంతకమణి రోజుకి ఎన్నో బంగారం ఇచ్చేదన్నమాట. చంద్రబాబు నాయుడు గారు సమంతకమణి లెక్క. ఆయన ఎప్పుడు ప్రతి నిమిషము ఆయన ప్రతి ఆలోచన ప్రతి పని కూడా ప్రజలకు ఉపయోగపడాలి, ఏదో ఒక విధంగా ప్రజలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో చేసేవారు. అలాంటి ఆ పుస్తకాన్ని ఈ రోజు మన సింగపూర్ లో శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకునే అవకాశం మనకు దక్కడం నిజంగా సింగపూర్ లో ఉన్న మన తెలుగు వారి అదృష్టం. ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముందుగా చేసుకుని తదుపరి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి ప్రసంగాన్ని విందాం. ప్రసాద్ గారు, మీరు మాత్రం కొంచెం ఎక్కువసేపు మాకు మాట్లాడి మీ యొక్క విలువైన ఇన్స్పిరేషన్ తో మా ప్రజలు, మా సింగపూర్ తెలుగు వారికి ఇన్స్పిరేషన్ అందించాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా పుస్తక ఆవిష్కరణ జరుపుకుందామండి. శ్రీ రాజా గారు పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసాద్ గారికి, వెంకట్రావు గారికి, రాంబాబు గారికి అందించాల్సిందిగా కోరుచున్నాము. రేణు గారు, కరుణాకర్ గారు, మీరు టీమ్ మెంబర్స్ వచ్చి పుస్తకాన్ని అందించాల్సిందిగా కోరుచున్నాం. జై సింగపూర్ కమిటీ మెంబర్స్ వచ్చి వేదికలో పాల్గొనగా కూర్చున్నాము. అమ్మా వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా కూర్చున్నాం. ఒకసారి చెప్పట్లతో మన ఈ కార్యక్రమాన్ని పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతున్నామండి. అలాగే అందించడం జరుగుతుంది అందరికి. అందరూ ఈ పుస్తకం చదివి ఆ పుస్తకంలో ఉన్న విషయాలని అవగాహన చేసుకోవడమే కాకుండా చంద్రబాబు గారి ఆలోచన మన ఆలోచనల కన్నా విభిన్నంగా ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది అన్నది తెలుసుకునే అవకాశం దొరుకుతుంది ఈ పుస్తకం చదవడం ద్వారా. ఓకే, ఇప్పుడు
మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం మన ప్రియ నేత శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. సభకి నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పాతూరు రాంబాబు గారికి, వడంబుడి వెంకటరావు గారికి, శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారికి, సభ పరిచయకులు పెద్దలు సుబ్బు గారికి, అదేవిధంగా చాలా లౌకికంగా చక్కగా మాట్లాడినటువంటి త్రివిక్రమకి అమ్మ బాబు అంటాడా గుడ్. సో ఈరోజు ఇక్కడికి వచ్చేసిన సోదరి సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నాకు చాలా క్లుప్తంగా ఉంటుంది, మీరేం పెద్దగా ఉంటుందని అనుకోవచ్చు. చాలా సంతోషం. మనందరం కూడా ధర్మభూమి, కర్మభూమి, భరతమాత బిడ్డలంగా ముద్దు బిడ్డలుగా పుట్టిన మనందరికీ కూడా మాతృభూమి, మాతృభాష, మాతృదేశం అంటే నేటికి నాటికి ఏనాటికైనా మన దేశమే గొప్పదని భావించే మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు దేశం మన కులదైవం. అలాంటి సంస్కృతి సాంప్రదాయాల మధ్యన ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధినేత, కూటమి నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి పుస్తకం రాయటం కాకుండా పుస్తకాన్ని ఆవిష్కరించుకునే అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు మీ అందరికీ తెలుసు, పుట్టినప్పుడు తల్లిని మర్చిపోకుండా ఏ దేశమేకైనా ఎందుకు కాలిండినా, ఏ పీఠమేకినా పొగడరాని తల్లి భూమి భారత. ఆ రకంగా ఈ రోజున జనని జన్మభూమి స్వర్గాధిపి దయనట్టుగా పుట్టినప్పుడు తల్లిని మర్చిపోకుండా సుధించాలి, స్ఫూర్తిదాయకం అవ్వాలి, సమాజంలో మనం కూడా భాగస్వాములని, ఎప్పుడు అవకాశం వస్తే, ఎప్పుడు అవసరం వస్తే ఆ రోజు మేమున్నామని చెప్పి, మేము సైతం అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేయస్ కోసం తెలుగుదేశం పార్టీని కాపాడటానికి రక్షణ కవచంలాగా నుంచున్న మీ అందరికీ శిరస్సు వంచి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ రోజున ఈ పుస్తకాన్ని గురించి మాట్లాడే ముందుగా వ్యవస్థాపక అధ్యక్షులు ఒక పక్కన కృష్ణుడిగా, ఒక పక్కన అల్లూరి సీతారామరాజుగా, ఒక పక్కన వీరేంద్ర స్వామి బ్రహ్మం గారి లాగా, ఇంకొక పక్కన సుయోధనుడు లాగా అన్నగారి గురించి ఎన్ని చిత్రాలు ఇక్కడ మరి మీరు పెట్టుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గురించి నా విశ్లేషణ డిఫరెంట్ గా ఉంది. ఆయన కళాకారుడిగా ఆయన
ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలో లీనమైపోయినటువంటి వ్యక్తి. అంతేకాదు సమాజాన్ని మొట్టమొదటిగా చైతన్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే భారతదేశంలో ఆనాడు పూజ్య బాపూజీ అంబేద్కర్ గారు, లేకపోతే ఆనాటి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధులైతే మనకు తెలిసినటువంటి నాయకుడు ఎవరైనా అంటే గుడ్డాడికి కూడా రాజకీయం నేర్పినటువంటి ఏకైక వ్యక్తి అన్నా నందమూరి ఆయన నేను నా పోలిక మీకు సమంజసంగా ఉందో లేదో మీరే తెలియజెప్పాలి. ఆనాడు పూజ్య బాపూజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా శాంతి అనేది చెప్పి ఆనాటి పోరాట పట్టిక ద్వారా స్వాతంత్ర ఫలాలను సంపాదించినటువంటి పోరాటాన్ని మనం చూసినట్లయితే ఒక గొప్ప విప్లవకారుని మనం చూస్తాం పూజ్య బాపూజీ గాంధీజీ. అది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ బట్ ఈజ్ ఎ రియల్ రెవల్యూషనరీ. దట్స్ వాట్ హీ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టికల్. 1914-15 వరకు ఆనాటి వరకు కూడా పోరాడినటువంటి ఏ స్వాతంత్ర సమరయోధులైనా సరే స్వాతంత్రం కోసం ఎవరిని ఎదిరించేవాడు కాదు. ఎక్కడో అక్కడక్కడ అల్లూరి సీతారామరాజు గారు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు, లేకపోతే భగత్ సింగ్, లేకపోతే చంద్రశేఖర్ ఆజాద్, లేకపోతే రాజ్గురు, ఇట్లాంటి వాళ్ళు ఎదిరించిన వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు స్వాతంత్రం పోరాటం. ఫర్ ద ఫస్ట్ టైం చంపారణ్ మూవ్మెంట్ లో ఒక క్వశ్చన్ మార్క్ గా తయారైనటువంటి, అప్పటి వరకు డిసెంట్ లెటర్స్ రాయటం మాత్రమే చేసేవాళ్ళు కానీ ఎవరు కూడా పోరాటం చేయలేకపోయేవాడు. ఆ రోజున చంపారణ్ మూవ్మెంట్ లో నీటి తోటల దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి రాకూడదు, ఇక్కడ నిషేధం ఉంది అంటే, నిషేధం ఉన్నా కూడా నేను వచ్చానని అంటే ఆ జడ్జి అడుగుతాడు, యు నో యు ఆర్ వైలేటింగ్ ద రూల్ ఆఫ్ లా అంటే ఎస్ ఐ న్యూ. నువ్వు చేసినటువంటి యొక్క చట్టం న్యాయబద్ధంగా లేదు కాబట్టి నేను వైలేట్ చేస్తున్నా అని చెప్తే, నీకు శిక్ష పడింది అంటే శిక్ష పడినా కూడా నేను వైలేట్ చేయడానికి సిద్ధపడి వచ్చానని చెప్పినప్పుడు మొట్టమొదటిసారిగా పోరాటానికి ఒక మార్గం వేసినటువంటి ఒక గొప్ప విప్లవకారిని ఎవరిని చూసామంటే పూజ్య బాపూజీ గాంధీజీ గారిని చూసాం. అలాంటి విప్లవకారుడు కూడా ఆయన తీసుకున్నటువంటి మార్గం ఏంటంటే శాంతి మార్గం తీసుకున్నాడు. అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా దళిత కోసం పోరాడుతూ ఆనాడు ప్యారలల్ గా ఒక పోరాటాన్ని చేసినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా. మనం కైండ్నెస్, జాలి, దయ, సేవ ఎవరి నుంచి చూసామంటే మదర్ తెరెసా నుంచి చూసాం. ఇలాంటి ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తూ ఎందుకు ఎన్టీఆర్ గురించి చెప్తా ఉన్నా అంటే ఇస్ ద ఓన్లీ మ్యాన్ హూ క్రియేటెడ్ ద సోషల్ రిఫార్మ్స్. సామాజిక న్యాయంకి మొట్టమొదటిగా తొలి అడుగు వేసిన వాళ్ళు 37 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్నా నందమూరి తారక రామారావు. అలాంటి ఒక గొప్ప నాయకుడు. తెలుగుదేశం పార్టీ పెట్టారు, 9 నెలల్లో తిరిగాడు, లేకపోతే అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, పొట్టకి గుప్పెడు అన్నం పెట్టాలనే జ్ఞానంతో ఆలోచించినటువంటి, కామన్ సెన్స్ తో ఆలోచించినటువంటి ఒక మహోన్నతుడు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ ఎమోషన్, నందమూరి తారక రామారావు. అలాంటి ఆలోచనతో ప్రారంభమైనటువంటి తెలుగుదేశం, అది అన్న పాత్ర. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు. చాలా మంది అంటా ఉంటారు అప్పుడు పాపం వచ్చినాడల్లా ఏమి చేయలేక వెనుకోడు కొట్టాడు. ఇవాళ 42 సంవత్సరాల పైన ఈ పార్టీ బతుకుంది అంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు.
ఆ రోజున ప్రజాస్వామ్య రక్షణ పేరుతో ఆ రోజున తెలుగుదేశం పార్టీని మనం చేతుల్లోకి తీసుకోపోయినట్లయితే లక్ష్మీపార్తి గారు ఎప్పుడు అమ్మేసింది పార్టీ. అయ్యా బాబు అంట అమ్మేసినారు. అంటే నేనేమి వేరే వాళ్ళ రకంగా విమర్శించట్లా. ఈ యాటిట్యూడ్ ఆనాటికి ఈనాటికి మనం ఏనాటికి కూడా తెలుగుదేశంలోనే కొనసాగుతూ తెలుగుదేశం పార్టీని రక్షించుకున్నటువంటి నాయకులు మనం. నువ్వు వ్యక్తుల మీద కోపంతోనో పార్టీలు మారి లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టుగా మాట కాంగ్రెస్ లేదా వైఎస్ఆర్సీపీ రకరకాలుగా మారినటువంటి వీళ్ళు చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు గారు మామగారికి వెనుకొడు పొడిచారని మాట్లాడే వీళ్ళ, లేకపోతే ఆయన యొక్క ఆత్మ పోషిస్తా ఉంటది వీళ్ళు చేసిన పనులు. యాజ్ ఎ లీడర్ గా చంద్రబాబు నాయుడు గారి ఈజ్ ఎ విజనరీ. 1995లో మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రారంభమైంది సంస్కరణకి నాటి. అప్పటికి దాదాపు 95 అంటే మనం 48 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి. లాంగెస్ట్ పీరియడ్ దట్ ఏ ఉమెన్ మేడం ఇందిరా గారు భారతదేశానికి ప్రధానిగా ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఘనత. అయినా ఎక్కడ కూడా ఉమెన్ ఓరియంటెడ్ స్కీమ్స్ కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఆనాడు అంబేద్కర్ గారు ఏ హిందూ కోర్టు బిల్లు అయితే ప్రవేశపెడితే వీగిపోతే పదవికి రాజీనామా చేశారో ఆ తర్వాత అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీకి సమాన హక్కు ఇచ్చినటువంటి నాయకత్వం ఎవరిదే అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన ఆదర్శాలను పుణికిపుచ్చుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నించి మామూలుగా సామెత అనుకుంటా ఉంటారు, మీరు ఎవరు నన్ను తిట్టకూడదు, 2 కొప్పులు ఎమడవు అని చెప్తా ఉంటారు. అలాంటి 10 కొప్పుల్ని ఎముడిచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని దక్కింది. 10 మందిని ఒక సంఘంగా తయారు చేసి అక్షర జ్ఞానాన్ని పెంపొందించి ఆడది అబల కాదు సబలని చెప్పి నిరూపిస్తూ గడప దాటిన మహిళల్ని, వంటింటికి పరిమితమైనటువంటి మహిళల్ని గడప దాటించి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఈ సమాజంలో నిజమైన భాగస్వామ్యం అయినప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఆనాడు స్వయం సహాయక సంఘాలని ఏర్పరిచి తద్వారా మహిళా సాధికారత తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి మొట్టమొదటి నాయకుడు భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా అప్పటి వరకు చిన్న చిన్న విషయాల్ని నేను క్లుప్తంగా చెప్తాను. గ్యాస్ అనేది, ఫోన్ అనేది మనకి ఎవరికి తెలియదు. ఈవెన్ బై దట్ టైం 1995లో ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి మన ఇళ్లలో ఎంతమంది ఫోన్ ఉండేదో మీరు అందరూ గుర్తు తెచ్చుకోండి. మీ అందరూ ఎక్కడి నుంచో వచ్చినాడు కాదు, మనందరం ఒక చోట నుంచి వచ్చినాడు. మన ఇళ్లలో గ్యాస్ కూడా ఉండేది కాదు. నేను వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ 2 కంపెనీలు ఉండేవి. మామూలుగా ఒకటి బీపీ అంటే భారత్ పెట్రో గ్యాస్ అనేది ఒకటి ఉండేది, ఇంకోటి ఇండియన్ గ్యాస్ అనేది. భారత్ పెట్రో గ్యాస్ అయితే ప్రీమియం ఎక్కువ ఉండేది, ఇండియన్ గ్యాస్ కి తక్కువ ఉండేది. మేము 85లో నేను ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు మేమిద్దరం, నేను నా వైఫ్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు మేము అక్కడ గ్యాస్ కి అప్లై చేస్తే ఇండియన్ గ్యాస్ అయితే తక్కువకి వస్తుంది అని చెప్పి అది దానికి పెద్ద ప్రీమియం కట్టకుండా తెచ్చుకున్నాం. అలాంటిది ఏదో కొంతమందికే ఈ గ్యాస్ అనేది పరిమితి అయింది, ఉన్నవాడికి అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఇది పరిమితి అనుకోని అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఆ రోజున మన ఊళ్ళలో ఫోన్లు ఉండేవి. 30 ఎకరాలు ఆడుకో, 40 ఎకరాలు ఆడుకో.
లేకపోతే మనందరం కూడా ఎక్కడన్నా దేశ విదేశాల్లో ఉంటే కల్పకాలని చెప్పుకునేవాళ్ళం. ఎవరంటే మనం ఇక్కడ ఉంటే మనమే డబ్బులు ఇచ్చేవాళ్ళం ఆ కల్పకాలు అటెండ్ అయితే. పోస్ట్ ఆఫీస్ ఫోన్ చేసి మా ఇంటికి ఫోన్ కబుర్ చేయమని చెప్తే ఆ ఇంటికి మళ్ళీ మన ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఆ కల్పకాలని మాట్లాడేవాళ్ళం. మీలో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. 40 ఏళ్ల క్రితం సంగతి చెప్పేవాడు. ఇది వాస్తవం. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఒకరికి 2 ఫోన్లు ఉండే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మొట్టమొదటి 99లో ఉమెన్ ఎంపవర్మెంట్, అంతేకాకుండా వాళ్ళకి కావాల్సినటువంటిది విద్యా వ్యాప్తి. ఆ రోజున ప్రతి ఊళ్ళో ఒక స్కూల్ ఉంటే చాలా కష్టం. ఆయన చదువుకోలే, ఈజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్. ఆయన చదువుకోవడానికి ఆయనకి ఆ ఊళ్ళో స్కూల్ లేదు. There's no school to go to the school. ఇంకో ఊరు వెళ్ళి చదువుకున్నాడు. అందుకనే ప్రాక్టికల్ మ్యాన్ అని చెప్తా ఉన్నాను. చదువు పట్ల, చదువు ఏ రకంగా చదువుకుంటే ఏ రకంగా విద్య వ్యాప్తి జరిగితే వికాసవంతమైన సమాజం ఉంటే ఆ సమాజం పోటీ పడే తత్వం నేర్చుకుంటుందని చెప్పి ఆలోచించినటువంటి ఒక మహా మేధావి, ఇన్నోవేటివ్ గా ఆలోచించేవాడు. ఇప్పుడు ఎవరు కావాలి సమాజానికి? ఇక్కడ మనం ఒక అంశాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎడ్యుకేటెడ్ ఉన్నాం. ఈ ఎడ్యుకేటెడ్ లో మనం రెస్పాన్సిబిలిటీ ఎంతమంది ఫీల్ అవుతున్నాం అని చెప్పి నేను అనుకుంటాను. ఈ రోజున మీలాగా మేము ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నామో విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత సమాజంలో ఎవరైతే జీవిస్తా ఉన్నామో బాధ్యత ఉంది అని చెప్పి ఈ రోజున భావించాల్సినటువంటి ఆవశ్యకత 100% ఉంది అని చెప్పి నేను భావిస్తాను. బట్ అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేటెడ్ ని నేను ఒక రకంగా చెప్పాలంటే వీఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ద స్లేవ్. వీఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద స్లేవరీ. అండ్ ఆల్సో ది సెకండ్ ఆస్పెక్ట్ తీసుకుంటే మార్కెటబుల్ మెంటాలిటీతో జీవిస్తా ఉన్నాం తప్పితే సహజత్వంతో సమాజాన్ని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, ఇది ఒక మన బాధ్యత, మనలాగే ఇతరులు కూడా ఉన్నప్పుడే ఈ సమాజం బతకగలదు, మంచి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లగలమని ఆలోచించే విధానం దురదృష్టవశాత్తు తగ్గుతా వస్తాం. That is where we have to think of our society. మనం being an educated, ఈ రోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్, హెల్త్, లేకపోతే ఈ రోజున ఉన్నటువంటి నేచర్ ని మనం రక్షించుకుంటానని ఉన్నామా లేదా అనేది, లేదా పొల్యూషన్ ఎట్లా ఉంది, వీటన్నిటి మీద మనం ఒక స్టడీ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. ఏ రకంగా సస్టైనబుల్ అవ్వాలి, ఏ రకంగా మనం సంస్కరించుకోవాలి, మనం సంస్కరించుకుంటూ మనం ఏ రకంగా ఈ సమాజానికి సహాయం చేయాలి, ఇతరులకు ఏ రకంగా రోల్ మోడల్ గా ఉండాలని చెప్పి నిరంతరం ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉంటున్నారంటే చంద్రబాబు నాయుడు. అయితే దురదృష్టం ఏంటంటే అలాంటి వ్యక్తులు కూడా ఈ సమాజంలో ఓడిపోతున్నారు. అంబేద్కర్ కూడా అట్లాగే ఓడిపోయాడు. అంబేద్కర్ కూడా మనం గెలిపించలే ఎప్పుడు కూడా. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కలర్ అండ్ క్రీడ్ అని చెప్పి ఆయన చివరికి బౌద్ధానికి వెళ్ళాడు. ఎందుకంటే డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారు కూడా అదే చెప్పాడు, కులం ఉన్నంత కాలం ఈ సమాజం బాగుపడదు, కుల ప్రాతిపదిక మీద ఆలోచించినంత కాలం ఈ సమాజం బాగుపడదు. That is how the Ambedkar also at his end of his life he came to a conclusion. అందుకని 4 లక్షలు అలాంటి సందర్భంలో కూడా 4 లక్షల మందితో బౌద్ధాన్ని స్వీకరించినటువంటి మహానాయకుడు ఆయన. ఆ రకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా మంది కోపం వస్తూ ఉంటుంది మన ఈయన గెలిచిన తర్వాత మన యొక్క చోటు
అని గెలిచింది అందరం పట్టి గెలిచాం. ఆలోచన చేయాలి, ఎందుకు ఏ రకమైనటువంటి ఆలోచన చేయగలిగితే ఈ సమాజం బాగుపడుతుంది అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయినా కూడా 99-2004లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది. ఎవరు తీసుకురాలేనటువంటి సంస్కరణలు ఇవన్నీ కూడా. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో దాదాపు 22.5 ఏళ్ళు తప్పితే మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనం గెలిచామని చెప్తే మిగతా అంతా కాలం ఎవరొకళ్ళు కాంగ్రెస్ లోనో వైసీపీ వాళ్ళే ఉన్నారు. లెట్ నో, మనం తెలుసుకుందాం ఈ రాష్ట్రం యొక్క ఎల్లల్లో మధ్యలో ఉన్నటువంటి మన సమాజంలో ఇది చేశామని చెప్పి విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ, లేకపోతే మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో కానీ, సామాజిక మార్పు విషయంలో కానీ, సామాజిక అంశాల పట్ల కానీ సృజించడం కానీ, మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం కానీ, ఎక్కడైనా ఎప్పుడైనా సరే మహిళల పట్ల కానీ ఎప్పుడైనా సరే ఈ నూతన వరవడిని సృష్టించినటువంటి నాయకత్వం వీళ్ళ ద్వారా వచ్చింది అని చెప్పి చెప్పుకోవడానికి మచ్చుతోనికి లేదని చెప్తున్నాం. అది మనం చెప్పుకోవాలంటే ఎన్టీ రామారావు గారి సమయంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలో కానీ ఎన్నైనా చెప్పుకోవచ్చు అని చెప్పి మన బిడ్డలకి మనం ఎప్పుడైనా భవిష్యత్తు గురించి చెప్పాలి అనుకుంటే ఆ తరము ఈ తరము ముందు తరం గురించి చెప్పాలన్నా కూడా చెప్పగలిగిన శక్తి ఒక తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఉంది అని చెప్పి ఆ రకంగా ఈ రోజు మనం గమనించినట్లయితే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇందాక నాకు ఆ తెలుగు పద్యాలం తెలీదు, అల్టిమేట్ దిర్ ఇస్ నో అదర్ వర్డ్ ఫర్ హిమ్. ఆయన సృష్టించుకోవాలి ఒక వర్డ్ కావాలంటే నోబడీ కెన్ డిస్కవర్ ఇట్ ఆల్సో. ఆయనే ఒక కొత్త పదాన్ని ఆయన గురించి చెప్పుకోవాలంటే తెలుసుకోవాల్సిన అన్వేషించాల్సిన అవసరం ఆయన మీదే ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. దట్స్ వాట్ హౌ హీ ఈస్ లీడింగ్ హిస్ లైఫ్. ఆ రోజున ఎప్పుడో మన చిన్నప్పుడు వాట్ మెసేజ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ బాపూజీ అని చెప్పి ఆ రోజున పూజ్య బాపూజీని అడిగితే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పినటువంటి అలాంటి మాటే ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉంటాను చంద్రబాబు నాయుడు చూసినప్పుడు. అండ్ ఐ ప్రౌడ్ టు ఫీల్ అలాంటి నాయకుడి కింద నేను పనిచేస్తున్నందుకు ఎప్పుడు కూడా గర్వం పడతా ఉంటాను. అంతేకాకుండా ఈ రోజున సెకండ్ టైంలో కూడా మీరు చూసుకున్నట్లయితే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎడ్యుకేషన్ లో ఇందాక రాంబాబు గారు ఏం చేసింది లేదు, ఆయనకున్న ఆలోచన. ఎందుకంటే ఈ దేశంలో మానవ వనరులు పెరగాలి అంటే అది కూడా ఈనాడు డెవలప్డ్ కంట్రీస్ లో ఏ రకమైనటువంటి సర్వీస్ సెక్టర్ అనేది పెరుగుతా ఉంది. కాబట్టి ఈ సర్వీస్ సెక్టర్ పెరగాలి అంటే టెక్నోక్రాట్స్ రావాలి. టెక్నోక్రాట్స్ రావాలి అంటే సాంకేతిక పరమైనటువంటి విద్యని అందించగలిగినప్పుడే అది సాధ్యం అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకని ఆ రోజున 30 కాలేజీల నుంచి 350 కాలేజీలు ఇవ్వడానికి కారణభూతులయ్యారు. దానికి మనం బాధ్యులుగా ఉడతాభక్తిగా మనం చేయాల్సినటువంటి పని చేసినటువంటి వ్యక్తిగా నాకు అలాంటి అవకాశం దొరికినందుకు అది నా అదృష్టంగా నేను భావిస్తాను. అంతేకాకుండా ఆ రోజున పవర్ రిఫార్మ్స్ కానీ, అంతేకాకుండా సామాజిక అంశాలను కూడా సూచించినటువంటి వ్యక్తి. నేను ఒకసారి అన్నాను ఇంటర్నల్ కలిసిన, మనకెందుకండి ఆ దళితుల్లో అట్టడుగునున్న మాది కులాన్ని నువ్వేదో ఉద్ధరించాలనుకుంటే ఎందుకు మనకి ఎస్సీలతో యుద్ధం అని అంటే, రాజేంద్ర ప్రసాద్ ఆ తేను చుట్టూ గదించడం ఎందుకండి అన్న. రాజేంద్ర ప్రసాద్ తేను చుట్టూ గదియకూడదు, తేను మాత్రం తాగాలి. ఏమయ్యా నీ మైండ్ సెట్ మారాలయ్యా, ఒకటే మాట్లాడినాడు, నీ మైండ్ సెట్ మారాలయ్యా. హౌ కష్టం నష్టం దాని మూలం నష్టం అయినప్పుడు కూడా భయపడ్డు, బాధపడ్డు. అగైన్
కష్టపడ్డాడు, నిరంతర శ్రామికుడు. మీ అందరు చూసారు 2019 to 24 మీ అందరు కళ్ళకు కనపడినటువంటి వాస్తవాలు. అంతకు ముందు కూడా నేను చెప్పేది అదే. 2004లో ఓడిపోతే మళ్ళీ 14లో గెలిచాం. ఓ పక్కన రాష్ట్రం విడిపోతా ఉంది. 2000 మీ అందరు గుర్తుందో లేదో 2013లో బై ఎలక్షన్ జరిగితే 18 సీట్లు పోటీ చేస్తే మనకు ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాలా. మీ అందరికి యూ రిమెంబర్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. ఆ రోజున మళ్ళీ పాదయాత్ర చేసి చైతన్యం నింపి ఈయన అయితేనే విడిపోయిన రాష్ట్రానికి ఈయనైతేనే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ఒక ఆలోచన తీసుకొచ్చి ఆ రకంగా గెలిచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు. మీ అందరికీ తెలుసు, మూడోసారి గెలిచినప్పుడు రాజధాని లేని రాష్ట్రం, అప్పులు పాలైన రాష్ట్రం, జీతభత్యాలు ఇవ్వలేనటువంటి రాష్ట్రం. అలాంటి రాష్ట్రాన్ని మొదటి తారీఖుకే జీతభత్యాలు ఇచ్చుకుంటూ ఎవరు ఈలేనటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ఉద్యోగస్తుడు కూడా అలాంటి 43% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి గొప్ప నేత. అంతేకాకుండా ఆ రోజున మనందరం కూడా గమనించినట్లయితే రాజధాని లేనటువంటి రాష్ట్రానికి మనందరం అమరావతి రాజధాని అని అనుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ, దాంట్లో ఉన్నటువంటి పెక్యులారిటీ, దాంట్లో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యం ఒకటి చెప్పాలి మీ అందరూ కూడా. ప్రపంచంలో ఏ రాజధానిలో కూడా ప్రజల్ని భాగస్వామ్యం చేసినటువంటి రాజధాని ఎక్కడ కూడా లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కలర్, క్రీడ్ మనందరం కూడా గమనించాలి. ఎవరైతే అక్కడ ఒక దళితుడు ఉంటే అతను ఒక భాగస్వామి అయ్యాడు రాజధానిలో, ఒక బీసీ ఉంటే అయ్యాడు, ఒక ముస్లిం ఉంటే అయ్యాడు, ఒక మైనారిటీ ఉంటే అయ్యాడు. ఎవరికి అక్కడ ఆస్తి ఉంటే వాళ్ళని భాగస్వామ్యం చేసినటువంటి ఘనత, దట్ ఈస్ హౌ ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ ఎ పీపుల్స్ క్యాపిటల్. అందుకు అమరావతి రాజధానిని పెట్టుకున్నాం పేరు. దానికి ఒక సంస్కృతి, సాంప్రదాయం, ఆ పేరుకి ఉన్న గొప్పతనానికి ఆ ప్రాంతంలో కాబట్టి అమరావతి అని పేరు పెట్టుకున్నాం. కానీ ఇట్స్ ఎ పీపుల్స్ క్యాపిటల్. నోబడీ ఇన్ ద వరల్డ్ without spending a pie, he gathered 33,000 acres by way of pooling. It is a historical. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అలాంటి రాజధాని ఏర్పరిస్తే ఆ రాజధాని చిన్న పిల్లలు అంటే ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇన్నోవేటివ్. ఎవరు కూడా ఆలోచించలేనటువంటి ఆలోచన. ఫోర్త్ టైం గెలిచాడు. నౌ ఆల్సో ఈస్ ప్రపోజింగ్ ఇన్నోవేటివ్. ఆ రోజున జన్మభూమి 1995లో జన్మభూమి ద్వారా పల్లెల్లో ఎప్పుడైనా సరే మీ అందరికీ పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, మన పల్లెలో ఏ రకంగా ఉండేదో రోడ్డు మీ అందరికి 95కు ముందు చూసినట్లయితే మనం ఈ రోజు అయితే మన రోడ్డు సరిగ్గా ఉందో లేదో తెలియదు, కానీ పల్లెలో మాత్రం సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని చెప్పి మనం చేస్తాం. కొత్త ఆలోచన, కొత్త పోకడ, కొత్త విధానం. వనరులు ఏ రకంగా తెచ్చుకోవాలి, సంపదను ఏ రకంగా సృష్టించాలి, ఆ సంపదను ఏ రకంగా పంచాలి అని చెప్పి నేను when I was became as MLA first time, my budget is only 40,000 crores. That is also in the combined state. Now విడిపోయిన దాంట్లో కూడా మన దాదాపు 3 కోట్ల రూపాయలు 3 లక్షల కోట్ల రూపాయలు అంటే 2 లక్షల చిల్లర 2,30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకున్నామంటే అంటే ఒక స్టేట్ బడ్జెట్ ఎంత ఉంది ఎంత లేదనేది కాదు. ఇన్నోవేటివ్ థింకింగ్, ఎక్కడెక్కడ ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎట్లా వనరులు తెచ్చుకోవాలి, ఏ రకంగా గ్రాంట్స్ తెచ్చుకోవాలి, ఏ రకంగా సెంట్రల్ వాడుకోవాలి ఫెడరల్ సిస్టమ్ లో. ఒకసారి మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఫెడరల్ సిస్టమ్ లో కేంద్రం మిథ్య అని చెప్పి చెప్పగలిగినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి.
మా వల్ల మీరు ఉన్నారు అని చెప్పడానికి ప్రయత్నించినటువంటి మొట్టమొదటి నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు. ఆ టిపికల్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి మొత్తం ప్రపంచంలో ఈ రోజున భారతదేశంలో రాజకీయాల్లో కొత్త వరవడి శ్రీకారం చుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా ఈ రోజున P4 సిస్టమ్ మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున P4 లో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. ఇది సాధ్యమా అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం చాలా మంది కూడా. ఈ రోజు అది ప్రజెంట్ డిస్కషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మార్గదర్శి బంగారు కుటుంబం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అని చెప్తున్నాడు. 4 P'లు అంటున్నాడు. ఇది సాధ్యమా అంటే సాధ్యమే అని చెప్పి నేను అనుకుంటా ఉంటా మనసులో. పైకి ఒక్కని చెప్తున్నా అవుతారేమో అని లోపల అనుకుంటా ఉంటాను. సాధ్యమే, ఏదో ఆలోచిస్తే సాధ్యమే అనుకుంటాను. ఎందుకంటే ఆ రోజు జన్మభూమి గురించి ఆలోచించినప్పుడు అదేవిధంగా అనుకున్నాను. ఆ రోజున 350 కాలేజీలు పెడితే మరి ఈ రోజున 350 కాలేజీల ద్వారా రోజు ప్రతి సంవత్సరం ఒక 40,000 మందో 50,000 మందో అవుట్కమ్ వస్తా ఉంటే వాళ్ళందరూ ప్లేస్మెంట్స్ ద్వారా వివిధ రూపాల్లో వివిధ స్థాయిల్లో వాళ్ళందరూ కూడా ఉద్యోగం చేస్తా ఉంటే హూ గివ్స్ ఎంప్లాయ్మెంట్? ఆ రోజున 350 కాలేజీలు పెట్టడానికి ఆ రోజున క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఆ రోజున? అది ఈ రోజున ఎప్పుడైనా కూడా అభివృద్ధి చెందాలి అంటే అది నిరంతరం జరుగుతూ ఉండాలి. కార్యక్రమం యాక్టివిటీని క్రియేట్ చేసుకోవాలి. కన్సిస్టెంట్ గా థింక్ చేస్తూ ఉండాలి, లింకప్ అవుతా ఉండాలి. అలాంటి ఆలోచన చేయగలిగినటువంటి శక్తి సమర్థత ఎవరికి ఉందా అంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి ఈ పుస్తకంలో ప్రతి అక్షరం కూడా ఆ నేపథ్యంలోనే పొందుపరిచాడు శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారు. అదేవిధంగా ఆయనకి గుర్తుల్యుడు రామ్నాథ్ బాబు గారు. దీన్ని ఇంగ్లీష్ లో అనువదించడానికి సత్యనారాయణ గారు. వీళ్ళ ముగ్గురు యొక్క పాత్ర మహోన్నతమైన పాత్ర. మరి ఎందుకు పాత్ర అంటే ఒక మహోన్నతుడి గురించి. మరి ఈ రోజున అదేవిధంగా ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పుకోకపోతే సముద్రంలో వర్షం కురుస్తూ ఉంటుంది. వర్షం కురిసినప్పుడు వర్షం కురిస్తే అక్కడ సముద్రంలో ఉప్పు నీరుగా మారుతాం. బయట బురద గుంటలో పడితే బురద నీరుగా మారుతూ ఉంటుంది. మట్టిలో కురిస్తే మట్టిలో ఇంకిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు తెలియకుండా ఆ వాన చుక్క ముత్యంలో పడతా ఉంటుంది. ముత్యమైంది. అట్లాగే మనం వాస్తవాన్ని మాట్లాడుకోకపోతే అది వాస్తవం మరుగున పడుకునే పరిస్థితి ఉంటుంది. అందుకనే మనం చెప్పుకోవాల్సిన ఇంకొక వ్యక్తి ఉన్నాడు. పుస్తక ఆవిష్కరణ చంద్రబాబు నాయుడు గారిదైనా భవిష్యత్ తరానికి మనందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి యువ నాయకుడు లోకేష్ గారి గురించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం. ఈ రోజున తాత అంశాలు తండ్రి అంశాలు రెండింటిని పుచ్చుకొని తనదైన శైలిలో ఈ రోజున మరి మనందరి ముందు ఉన్న నాయకుడు అప్కమింగ్ లీడర్ లోకేష్ గారి and is a great thinker also and having a creativeness also. ఎందుకంటే ఆ రోజున యువగలం పాదయాత్ర ఒక సంచలనాత్మకం చారిత్రాత్మకం. తండ్రి జైల్లో ఉన్నా కూడా అందరినీ ఆకట్టుకొని భారతదేశం అంతా కూడా తన వైపు చూసేలాగా పార్టీని నడిపించినటువంటి తీశారు యువకుడు. చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అనే దానికి దారి చూపించినటువంటి నవతరానికి నాయకుడు, భవిష్యత్తుకి పునాది
లోకేష్ గారు అని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే తెలుగుదేశం పార్టీ యొక్క కీర్తి ప్రతిష్టల రకంగా కొనసాగుతుంది, అజరామం అని చెప్పి తిరుపతి వెంకటేశ్వరుడి కలియుగ దీవం ఆ తిరుపతికి ఆ మంత్రం ఏదో వేసి యంత్రాన్ని పెట్టారంట. అందుకనే ఆ తిరుపతికి తిరుపతికి రెండు ఒకళ్ళే పెట్టినా ఆ యొక్క స్థల ప్రభావం బట్టి అన్ని కోట్ల మంది జనాభా వస్తా ఉంటారు. అందుకనే ఈ రోజున తెలుగుదేశం పార్టీ వైభవం కోటి సభ్యత్వంతో నిత్యతోరణం నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా మరి ఆ రకంగా వైభవంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉండదని చెప్పి మీకు మనవి చేస్తూ, ఎందుకంటే భారతదేశ రాజకీయాల్లో యాజ్ వి థింక్ అబౌట్ ద టైం బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అన్నట్టు తెలుగుదేశం పార్టీ పూర్వం, తెలుగుదేశం పార్టీ తర్వాత అని చెప్పుకునే దశలో మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయ విధానం ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా మనందరం కూడా గర్వపడేలాగా, ఎట్లా అయితే మానవుడిగా పుట్టినందుకు బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఇస్ ఎ ప్రైడ్ టు us. సకల చరాచర జీవరాశులను శాసించగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా మానవుడు. అలాంటి మానవ జన్మ పుట్టినందుకు మనం చరితార్థులుగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో మనం కొనసాగుతున్నందుకు ఈ రోజున గర్వంగా, గౌరవంగా ఈ రోజున మనందరం ముందుకు వెళ్తూ అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా కొత్తగా మనకు పవన్ కళ్యాణ్ గారు తోడారు. వీళ్ళిద్దరి యొక్క నేతృత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో, ప్రామాణికాలతో మనందరం కూడా జీవించేలాగా ఈ ఆంధ్ర రాష్ట్ర ఉన్నతిని కాంక్షిస్తూ మనందరికీ కూడా మరి ఈ రోజున రేపుటి రోజున 75 సంవత్సరాలు సందర్భంగా అన్ని చోట్ల కూడా మనం పుట్టినరోజు జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత, మన నాయకుడి యొక్క నామస్మరణం శ్రీరామ అనేది ఎట్లా ఏర్పడుతుందో ప్రపంచమంతా కూడా మన యొక్క నాయకుడి యొక్క పేరు కూడా అదే రకంగా స్మరించుకోవాలి, వినిపించాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. జై హింద్. కృతజ్ఞతలు రాజా గారు. మీరు చెప్పినట్లు ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటితే, చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడి ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ నిర్భరాన్ని ప్రపంచానికి చాటించారు. వారిద్దరి గురించి మీరు అంత విపులంగా వివరించినందుకు, మా సింగపూర్ తెలుగు మిత్రులందరికీ మీ అమూల్యమైన ఉపన్యాసాన్ని అందించినందుకు కృతజ్ఞతలు. అలాగే మన ఈ కార్యక్రమానికి మన సింగపూర్ మిత్రులే కాకుండా భారతదేశం నుండి, ఆస్ట్రేలియా నుంచి కూడా కొంతమంది మిత్రులు వచ్చారు. వారికి మన సింగపూర్ తరఫున చిన్నగా ఒక మెమోంటో రాజా గారి చేతి మీదుగా అందించవలసిందిగా కోరుచున్నాను. ప్రసాద్ గారు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. వారిని వచ్చి శ్రీ రాజా గారి చేతి మీదుగా మెమోంటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే రవీంద్రనాథ్ చౌదరి గారు భారతదేశం నుంచి వచ్చారు. అలాగే వెంకటేశ్వరరావు గారు కూడా, వారిద్దరిని కూడా వచ్చి శ్రీ రాజా గారి చేతుల మీదుగా మెమోంటో స్వీకరించాల్సిందిగా కోరుచున్నాము.
కృతజ్ఞతలండి మా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతసేపు మీ సమయాన్ని వెచ్చించినందుకు. అలాగే జనసేన నుంచి మన మిత్రులు వచ్చారండి మిమ్మల్ని బొకేతో సత్కరించుకోవడానికి. శ్రీ గిరిగారు పాండు గారిని వచ్చి శ్రీ రాజా గారికి బొకే అందించవలసిందిగా కోరుతున్నాము. గిరిగారు ఇటు చూడు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కటింగ్ ఒకటి మనం ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పుడు మన రాజా గారు కేక్ కటింగ్ చేస్తారు. అలాగే కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము. అలాగే చిన్న పిల్లలు కూడా వచ్చి కేక్ కటింగ్ లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము. అమ్మ మీరు కూడా ఆ కేక్ కటింగ్ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా కోరుచున్నాము. చిన్న పిల్లలు అలా మన ఆడపడుచులందరూ వచ్చి కేక్ కటింగ్ లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నామండి. చిన్న రండి పిల్లలు. లైవ్ వస్తుంది కదండి. ఓకే మనందరి ఆహార్నిశలో శ్రీ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును పురస్కరించుకుని మనం ఈ రోజు కేక్ కటింగ్ జరుపుకుంటున్నామండి. మన సింగపూర్ తెలుగు ప్రజల తరఫున అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు ప్రజల తరఫున శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఎప్పుడు సంపూర్ణ ఆయుష్తో ఉంటూ మనకు మరిన్ని మేలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి హ్యాపీ బర్త్డే చెప్తామా? జై చంద్రబాబు నాయుడు గారు, జై సిబిఐ. జై సిబిఎన్, జై తెలుగుదేశం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే సిబిఎన్. జై సిబిఎన్, జై సిబిఎన్. జై సిబిఎన్. సార్ మేడం గారికి పెట్టాలండి ఫస్ట్. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా కోసం ఎంత చక్కగా ఉన్నందుకు మరొకసారి కృతజ్ఞతలండి. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నమస్సులు తెలియజేసుకుంటున్నాము. సార్ మేడం గారికి పెట్టాలి సార్, మేము అమ్మ మీరు కూడా సార్కి పెట్టాలి. ఫోటో కృతజ్ఞతలండి. అందరూ కావాల్సిందిగా కోరుచున్నాము.
ఇప్పుడు మనకి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది, తర్వాత మన డిన్నర్ కార్యక్రమం ఉంటుందండి. డిన్నర్ చేసి అప్పుడు బయలుదేరాల్సిందిగా కోరుచున్నాము. పృథ్వీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా శ్రీ వాసు పెండ్యాల గారిని ఆహ్వానిస్తున్నామండి. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. దయచేసి ఒక్కసారి అందరూ కూర్చుంటే మన ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కార్యక్రమం పూర్తి చేసుకుని తర్వాత డిన్నర్కి వెళ్దామండి. ఒకసారి అందరూ ఆఫీస్లో కూర్చున్నాము. అందరూ కూర్చోవలసిన దయచేసి అందరూ ఒక్కసారి కూర్చోవలసిందిగా కోరుచున్నాము. వ్యక్తిగత పర్యటనలో సమయం కేటాయించి ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమానికి విశిష్టత కలిగించిన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు. అదే సమయంలో ఆలపాటి మాధవి గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి తన సహకారానికి. అలాగే చంద్రబాబు నాయుడు గారి పుస్తకాన్ని రచించిన శ్రీ సాగమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. తన పుస్తకం ఇక్కడ ఆవిష్కరించడం జేఎన్టీఆర్ టీం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇలాంటి రచనలు ఎన్నో ముందు ముందు మరి అందించాలని ఆదేశాలను కోరుకుంటున్నాం. అలాగే వేదికను అలంకరించిన వెంకటరావు గారికి, మద్దుల రాంబాబు గారికి కృతజ్ఞతలు. అలాగే తక్కువ సమయంలో పెద్ద దిగ్విజయంగా కార్యక్రమానికి విచ్చేసి ఇదంతా విజయవంతం చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే మన వాలంటీర్స్ తక్కువ సమయం ఉన్నా కానీ ఒక వారం టైంలో ఎంత అరేంజ్ చేసి కావాల్సిన వస్తువులు కనిపించినందుకు మన వాలంటీర్స్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే అన్నగారి సినీ వజ్రోత్సవం, చంద్రబాబు గారి పుట్టినరోజు వజ్రోత్సవం ఒక 2-3 నెలల గడువుతోనే రావడం, అలాగే మనం దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, ఇదంతా మన ఆనందాన్ని రెట్టింపు చేసి, సో చంద్రబాబు లాంటి దూరదృష్టి కలిగిన నాయకుడు మరెన్నో గొప్ప విజయాలు సాధించి ఇలాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగించి మరలా ఇలాంటి మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసి చలో. థ్యాంక్ యూ. కృతజ్ఞతలండి. ఇప్పుడు మన డిన్నర్ అందరూ తీసుకుని డిన్నర్ చేసేస్తూ, అలాగే ఎవరన్నా మన సార్పతి మాట్లాడాలన్నా మాట్లాడరు కానీ, అలాగే కొంచెం సమయం వారికి కూడా ముందు ఆ డిన్నర్ చేసే సమయం ఇద్దాము. మరొకసారి ఈ కార్యక్రమానికి మీ అమూల్యమైన సమయాన్ని వీక్షించి వచ్చిన ప్రతి ఒక్కరికి జేఎన్టీఆర్ సింగపూర్ తరఫున నమస్సులు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మీ విలువైన
రోజుల్లో కూడా మా కోసం సమయాన్ని వెచ్చించి వచ్చిన మా అతిథులందరికీ మరొకసారి నమస్కారం. ఒకసారి వీళ్ళందరూ చూపెడతారా అలాగే చిన్నారులు మన లేడీస్ ముందు వెళ్ళి తీసుకుంటే ఇంకా వస్తాయి లైవ్ రన్ అవుతుంది సార్, రన్ అవుతుంది, జనాలు వస్తారు అవును ఇందాక ఫ్లెక్సిబిలిటీ లేదు అది కాదు బెంగళూరు అంటే కొద్దిగా ఓటాలు అయితే జనరల్గానే లేచిపోతారు. బుక్ తీసుకున్నారా? మీకోసం అండి, ఇంగ్లీష్ తీసుకుంటుంది మీకోసం అని స్పెషల్ ఇంటర్వ్యూ చేయించారు. బుక్ కూడా వచ్చేది ఎక్కడే ఇస్తారు నాకు మీకు అందజేస్తాను. ఓకే సార్ ఎక్కడ ఉన్నాం కదా, ఎవరు చేశారా? సునీల్ గారు అడిగారు అంటే మీకు ఇమ్మీడియట్ మొబైల్లో వచ్చారు. మండి గారు పుస్తకం వచ్చినప్పుడు ఫోటోలు ఏం తీశారు కదా? పుస్తకావిష్కరణప్పుడు ఫోటో ఏమైనా చేశారా? సునీల్
తీశారు ఎవరో తీశారు. మా ముందు అంతా మేమందరం వీడియో చేయాలి. మామూలు కెమెరాలో తీశారు. కెమెరాలో ఉంది. కెమెరా వీడియో దీంట్లో తీస్తాం. కెమెరా కనెక్ట్ చేస్తాం. యాక్చువల్లీ ఫేస్బుక్ లైవ్ స్క్రీన్ షాట్
వీడియో కట్ చేసి
ఈ లైట్ ఆఫ్ చేయండి. ఎవరు తీసుకోండి. లైవ్ ఆపాలి. పాస్వర్డ్ చెప్పండి. కరుణాకర్ గారు మీ టెక్నాలజీతో ఈ లైవ్ ఆపండి తొందరండి. బాగుంది కొనుక్కునేవాళ్ళు ఏది కొనుక్కోవాలి. పైకి రాదు ఎవరు అనుకోండి. లైవ్ ఆపండి. ఫేస్బుక్ నుంచి లైవ్ ఉంది కదా, స్టాప్ ఉంది అనుకోండి. ఇక్కడ ఎండ్ ఉంది ఎక్కడన్నా.